ఒక్కసారి క్రైస్తవుడిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏదైనా ఒక సమస్యను చూసి భయపడుతున్నావా? నీ ఎదురుగా ఏదైనా ఒక సమస్యను చూసి భయంకరంగా కనిపించే సమస్యను చూసి భయపడుతున్నావా? అది భయంకరంగా ఎలా అనంటే, ఆ రోజు దావీదు ఎదురుగా గొలియాతు ఉన్నప్పుడు, ఆ రోజు ఇశ్రాయేలు రాజ్యం మొత్తం భయపడిపోయారు, ఇంక్లూడింగ్ రాజుతో సహా, సౌలుతో సహా. అంటే ఈ రోజు నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అంటే నీకు ఏది సమస్య, ఏ సమస్యను చూసి భయపడుతున్నావు? నువ్వు నిజంగా సమస్యగా చూడాల్సింది ఏంటి? ఈ రోజు క్రైస్తవుడికి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అని అంటే నీ పాపము, నువ్వు జీవించే జీవితము. పాపం లేకుండా జీవించడమే దేవునికి ఇష్టమైన జీవితం. నీకున్న ప్రధాన సమస్య ఏంటి అని అంటే పాపము. అలాంటి పాపాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా? ఆ రోజు దావీదు ఏం చేశాడు అని అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సైన్యాన్ని ఎదిరించడానికి ఈ పాటి వాడేవాడు, సున్నతి లేని వాడు, ఇతను ఏ పాటి వాడు అని అంటాడు. ఏ పాటి వాడు అని తర్వాత ఏం చేస్తాడనంటే, నువ్వు ఏదైతే తిరస్కరించావో, ఏ సైన్యాన్ని అయితే తిరస్కరించి మా మీద హేళనగా మాట్లాడుతున్నావు, అలాంటి సైన్యానికి అధిపతి అయిన యెహోవాని చూసి యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నాను అని అంటాడు. అంటే నీకున్న శక్తి ఏంటో నువ్వు తెలుసుకో. ఆ రోజు ఆ దావీదు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? మొత్తం రాజ్యం అంతా భయపడిపోయింది, రాజుతో సహా. కానీ దావీదు భయపడలేదు. ఎందుకు అని అంటే దావీదు తెలుసుకున్నాడు, గుర్తెరిగాడు, తనకున్న శక్తి ఏంటో తెలుసుకున్నాడు. తనకున్న శక్తి కేవలం దేవుడు తప్ప ఎవరూ లేరు. నీకు ఈ రోజున్న ప్రధాన సమస్య ఏంటి అని అంటే పాపంలో పడిపోతున్నావు. సులువుగా చిక్కును పెట్టే ప్రతి పాపంలో పడిపోతున్నావు. ఎందుకు పడిపోతున్నావు? ఎలా జయించాలి అని అంటే ఒకటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీకున్న ప్రతి పాపం కొరకు నేను నా చేతుల్లో మేకులు కొట్టించుకున్నాను, తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీకున్న పాపానికి శక్తి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణము. ఆ మరణం ద్వారా, నీకు త్యాగం ద్వారా ఏమొచ్చిందంటే నీకు ఒక శక్తి వచ్చింది. ఆ శక్తిని ప్రతి మనిషి ఈ రోజున మరిచిపోయి ఏం చేస్తున్నాడంటే, తన వైపు చూసుకుంటూ, ఆ పాపం వైపు చూసుకుంటూ, అది పాపమని కూడా గుర్తెరగకుండా, భయపడేది కూడా అని కూడా స్పృహ లేకుండా పాపంలో ఈజీగా చేసేస్తున్నాడు, ఈజీగా జీవించేస్తున్నాడు. అది కాదు క్రైస్తవం అంటే. క్రైస్తవుడిగా ఉన్నావా? పాపం లేకుండా బ్రతకాలి. పాపం లేకుండా బ్రతకాలని ఆశపడుతున్నావా? ప్రతిదినం దేవుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉండాలి. జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉన్నావా? ప్రతి క్షణం మోకరించి, ప్రభువా నేను పాపంలో పడకుండా నన్ను క్షమించు, పాపంలో పడకుండా నన్ను తప్పించు తండ్రి అని నువ్వు ప్రార్థించి దేవుణ్ణి అడగాలి. దీని గురించి కంప్లీట్ సబ్జెక్ట్ అనేది వీడియో చేశాను. ఆ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో ఉంది, లింక్ చూడండి తప్పనిసరిగా.